హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో నేను రీసెంట్గా ఎక్స్పీరియం ఎకో పార్క్ అయితే వెళ్ళాను. ఇది రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారనమాట. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ చిరంజీవి గారు వెళ్ళారు. సో ఇది రామ్దేవ్ రావ్ అనే ఒక ఆయన స్టార్ట్ చేశారు. సో ఇది వచ్చేసి మన హైదరాబాద్కి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది హైటెక్ సిటీ నుంచి. అయితే చిల్కూర్ బాలాజీకి టెంపుల్కి వెళ్ళే రూట్లో అండ్ ప్రొద్దుటూర్ అనే ఒక విలేజ్లో ఉంటుంది. సో ఇది దీని స్పెషాలిటీస్ అన్నీ చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్లో ఒక సర్ప్రైజ్ గివ్ అవే కూడా ప్లాన్ చేశాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్క్ వచ్చేసి ఎకో పార్క్ అనమాట. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, మొక్కలు చాలా చాలా దేశాల నుంచి తీసుకొచ్చారు. ఇది మొత్తం 150 ఎకర్స్లో ఉంటుంది. ఒక 150 crores బడ్జెట్తో కట్టారు అని చెప్పారు. సో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట, ఫ్లవర్స్ ఇప్పటిదాకా మనం ఎప్పుడూ చూడలేదు. నేనైతే చూడనివి చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా చాలా వర్క్ అయితే నడుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి? సో ఈ ప్లేస్కి అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రజెంట్ అయితే లేదు. అండ్ మన ఓన్ ట్రాన్స్పోర్ట్లోనే, మన వెహికల్లోనే వెళ్ళాలి. సో హైదరాబాద్కు ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ చిల్కూర్ బాలాజీ వెళ్ళే రూట్లోనే ఉంటుంది. సో ఎంట్రన్స్ అయితే ఇలా కొంచెం డిఫరెంట్ ట్రీస్ అవి పెట్టారు. అండ్ బెలూన్స్, చాలా బెలూన్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఈజీగా గుర్తుపట్టేయచ్చు. సో ఎంట్రీ అయితే ఇలాగా కొబ్బరి చెట్లు, చాలా హైట్, కొంచెం డిఫరెంట్ ప్లాంట్స్ అన్నీ పెట్టారు. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 1600 అడల్ట్స్కి, చిన్నపిల్లలకి అయితే 1000. కానీ ప్రజెంట్ 1200 మేము వెళ్ళినప్పుడు అడల్ట్కి 1200, చిన్నపిల్లలకి 500 ఉంది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కార్ట్ కూడా ఉంటుంది. కార్ట్ ఆర్ బగ్గీ అనమాట. మనం చాలా చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి మనం నడవలేము. సో 200 రూపీస్ ఇస్తే మనకి కార్ట్లో పిలుచుకెళ్తారు. సో ఫస్ట్ వచ్చేసి ఈ మిరకిల్ గార్డెన్. ఈ మిరకిల్ గార్డెన్ అయితే లైక్ డిఫరెంట్ ఫ్లవర్స్, చాలా చాలా కలర్స్, ఒక వైట్ ఫ్లవర్ బెడ్ లాగా అటువైపు ఉంది. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా మనం రెగ్యులర్గా చూసే ఫ్లవర్స్ అయితే కాదండి. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెప్పించారంట. సో మొత్తం చిన్న చిన్న హిల్స్ లాగా చేశారు. సో చూడ్డానికైతే ఫస్ట్ పాయింట్ ఇదే అనమాట. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మిరకిల్ గార్డెన్ అనమాట. సో ఇలా ప్లాంట్స్, రకరకాల ప్లాంట్స్, కలర్స్, అండ్ మధ్యలో సోలార్ లైట్ ఫ్లవర్స్ కూడా పెట్టారు అక్కడ. సో అలా అనమాట. సో ఈ పార్క్ వచ్చేసి దీని టైమింగ్స్ మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 6 PM. అండ్ ప్రతిరోజు ఎవ్రీడే ఓపెనే ఉంటుంది. సో ఎవ్రీ 7 days ఓపెనే ఉంటుంది, మార్నింగ్ 10 AM టు 6 PM దీని టైమింగ్స్ అనమాట. సో ఇలా ఫ్లవర్స్ అయితే చాలా చాలా కలర్స్లో మంచిగా ఉంది. సో నేను ఫిబ్రవరిలో వెళ్ళాను కదా, కొంచెం ఎండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో దీనికి నేను సజెస్ట్ చేసే టైమింగ్స్ ఏంటంటే ఈవినింగ్ 3:30 పైన వెళ్ళండి. లైక్ 3 o'clock పైన అక్కడికి వెళ్ళిపోతే 6 o'clock వరకు మనం తిరగచ్చు. సో ప్రెజెంట్ చాలా మెయింటెనెన్స్ వర్క్ ఉంది, అంతా డెవలప్ అవ్వలేదు, కొంచెమే డెవలప్ అయింది. సో 3 hours అనేది మ్యాక్సిమం అనమాట, ఎనఫ్ 3 hours చూడ్డానికి. అండ్ 3 o'clock తర్వాత అయితే కొంచెం ఎండ కూడా తగ్గుతుంది కాబట్టి సో ఐ సజెస్ట్ దట్ టైం. మధ్యాహ్నం అయితే చాలా ఎండ ఉంటుంది, ఎందుకంటే ఇది ఎకో పార్క్ కదా, షెల్టర్ అవన్నీ ఏం ఉండవు. సో మెయిన్గా ఎండకే ఉండాలన్నమాట. సో అక్కడ వైట్ ఫ్లవర్స్ అయితే ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. అండ్ మెయిన్గా ఏంటంటే సో ఇక్కడ వచ్చేసి 25,000 రకాల పూల చెట్లు ఉన్నాయన్నమాట ఈ పార్క్లో. సో ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు, చాలా ప్లాంట్స్ తెస్తున్నారు. వర్క్ అయితే చాలా నడుస్తుంది. ఇంకా ఒక 1 year, నాకు తెలిసి ఇంకొక 1 year పడుతుంది టైం మొత్తం కంప్లీట్గా డెవలప్ అవ్వడానికి. సో ప్రెజెంట్ అయితే కొన్ని స్పాట్సే ఉన్నాయి. సో వీళ్ళు చెప్పింది 600 సెల్ఫీ స్పాట్స్ ఉన్నాయని చెప్పారు. కానీ 600 సెల్ఫీ స్పాట్స్ అయితే ప్రెజెంట్ లేవు. బట్ కొన్ని స్పాట్స్ అయితే చాలా బాగున్నాయి. మేము వెళ్ళినప్పుడు ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరుగుతూ ఉండింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ చైర్స్, ట్రీస్. ఓకే, సో బేసికలీ ట్రీసే చైర్స్ లాగా ఫామ్ చేస్తారనమాట. సో అంత ఈజీగా అయితే అవ్వదు ఇది.
ట్రీస్, చైర్స్ లాగా మొత్తం డిజైన్ చేశారు. అలాగ పెంచారు. అండ్ ఆల్సో టేబుల్స్ కూడా. సో ఇవి ఒక్క ప్లేస్లో కాదు, అక్కడక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్లో అలాగా ట్రీని చైర్స్ షేప్లో అలా తీసుకొచ్చారనమాట. సో అది కూడా బాగుండింది. సో ఇలా అక్కడక్కడ ఇలా షేప్స్ లాగా పెట్టారు యానిమల్స్వి. అండ్ ఇది ఇంకొక స్పాట్ చైర్స్వే. సో డిఫరెంట్ ప్లేసెస్లో ఇలా పెట్టారు డిఫరెంట్ ట్రీస్తో. సో బాగున్నాయి ఎక్స్పీరియన్స్ అయితే. ఇదైతే కొంచెం డిఫరెంట్గా, అండ్ దీని వెనకాల అయితే చాలా కష్టమే ఉంటుంది. సో ఒక ప్లాంట్ని అలా పెంచడం అంత ఈజీ అయితే కాదు. సో ఇవి కూడా కొంచెం వెరైటీగా బాగుంది. అండ్ ఇలాగా చాలా ప్లేసెస్లో ఐరన్ మెటల్తో అనిమల్స్ని అలా డిఫరెంట్ షేప్స్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మేము కార్ట్లో వెళ్ళామన్నమాట నెక్స్ట్ లొకేషన్కి. సో ఇక్కడ ఇలాగా హిప్పో, తర్వాత ఒక స్వాన్ లాగా, అండ్ ఇంకా చాలా ఉన్నాయి, మంకీస్, ఇది వచ్చేసి ఒక ఫాక్స్. సో ఇంకొక ఎలిఫెంట్ కూడా పెట్టారు. అలా అన్ని ట్రీస్ మధ్యలో ఇది అలా డిఫరెంట్గా పెట్టారనమాట. సో బాగుంది. ఇది అయితే యాక్చువల్లీ ఐకియా దగ్గర క్యాట్ షేప్ ఉంటుంది కదా, సో అలాగా సిమిలర్గా అలానే ఉంటుంది. అండ్ ఈ ట్రీస్ చూసారా, సో లోపలే ఎంత డిఫరెంట్గా ఉందో. అండ్ ఇది ఇంకొక అమ్మాయి డాన్సింగ్ పోజెస్ అనమాట. సో ఒక్కొక్కటి చాలా కాస్ట్ అయితే ఉంది అని చెప్పారు వాళ్ళు. అండ్ ఇది ఇంకొక స్పాట్. ఇక్కడ ట్రీస్ చూసారా, ఏదో ఫారిన్ కంట్రీలో వెళ్ళినట్లు అనిపిస్తుంది కదా ఆ ట్రీస్, ఆ లొకేషన్. ఈ లొకేషన్ కూడా ఫోటోషూట్స్కి వాటికి అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్ కంట్రీకి వెళ్ళినట్లు ఉంది నాకైతే. ఆ ఫ్రేమ్ అనేది అలా కనిపించింది. సో నాకైతే ఈ చెట్లు ఇవి అంతా, ఈ పిక్చర్, ఈ ఫ్రేమ్ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో నెక్స్ట్ స్పాట్ చూసేద్దాం. సో ఇది వచ్చేసి ఇది ఇంకొక డిఫరెంట్ ఫ్లవర్ గార్డెన్ లాగా అనమాట. కంప్లీట్ డిఫరెంట్ ఫ్లవర్స్, లైక్ మనకి రోజెస్ లాగా కనిపిస్తున్నాయి కానీ రోజెస్ అయితే కాదు అవి, కొంచెం డిఫరెంట్ ప్లాంట్స్ అనమాట. అండ్ వాళ్ళు యాక్చువల్లీ ఇంకా ప్లాంట్ బోర్డ్స్, అంటే ఇవి ఏం ప్లాంట్, సమ్ నేమ్, ఏ కంట్రీ నుంచి తీసుకొచ్చారు అలా పెడితే ఇంకొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని నాకైతే అనిపించింది. సో ఇక్కడ చూసారా, ఇది ఇంకొక రకం చైర్స్ అనమాట. ఫస్ట్ అది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఈ చైర్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో అక్కడక్కడ అలాగ డిఫరెంట్ థీమ్ లాగా పెట్టారు. సో ఇది వచ్చేసి హార్ట్ షేప్ దాని పక్కనే ఉంది. సో ఇలా చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో. సో ఇదైతే సమ్మర్లో మెయింటైన్ చేయడం అయితే చాలా అంటే చాలా కష్టం. సో ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్ ఉన్నారంట దీన్ని మెయింటైన్ చేయడానికి. ప్రజెంట్ టోటల్ స్టాఫ్ మొత్తం ఒక 500 మెంబర్స్ ఉన్నారంట. అండ్ సో ఇలాగా నడవడంకి అయితే చాలా ఉంటుంది. అండ్ నేచర్ లవర్స్కి అయితే వాళ్ళు బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ ఇలాగా హార్ట్ షేప్లో మొత్తం సీన్ చూసేయండి ఎంత బాగుందో. ఇది కూడా ఒక ఫోటోషూట్స్కి వాటికి సో బాగా కనిపిస్తుంది అనమాట, మంచి కలర్ఫుల్గా. అండ్ ఇక్కడ కూడా ఇంకా వర్క్ అయితే నడుస్తూ ఉంది. సో చాలా త్వరగానే వీళ్ళు ఇనాగ్రేట్ చేశారు అని అనిపించింది. ఇంకొంచెం డెవలప్ చేసిన తర్వాత ఇనాగ్రేట్ చేసింటే ఇంకా బెటర్ ఉండేదేమో అని అనుకున్నాను. సో ఇదైతే కొంచెం మిరాకిల్ గార్డెన్ తర్వాత నాకైతే ఈ స్పాట్ బాగా నచ్చింది. సో అక్కడ కొంచెం వర్క్ అవి చేస్తూ ఉంటే సరిగ్గా నేను తీయలేకపోయాను, అంత పర్ఫెక్ట్గా రాలేదు. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డిఫరెంట్ చిన్న చిన్న మొక్కలు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రీస్ అవి ఇంకా పెరుగుతాయంట. ప్రెసెంట్ అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి. సో స్టిల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట అక్కడ కూడా. సో ఇది వచ్చేసి ఒక ట్రీ హౌస్. సో హౌస్ అయితే అనలేండి, కానీ ట్రీ పైన ఒక చిన్న బెంచ్ లాగా అంతా కూర్చోడానికి ఉంది. సో పైనుంచి అయితే వ్యూ ఆసమ్, ఫుల్ వ్యూ అక్కడ నుంచి అయితే మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంది. ఆ ట్రీ పైన ఎక్కి అక్కడ నుంచి టోటల్ ఒక లుక్ వేస్తే అసలు చాలా బాగా కనిపించింది అక్కడ నుంచి. సో కలర్ఫుల్గా ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఆ బెలూన్స్, డిఫరెంట్ షేప్స్, ఇంకా సో అలా కొంచెం వ్యూ పాయింట్స్ అవి కూడా పెడితే బాగుంటుంది. సో అక్కడ నుంచి చూస్తే నాకు ఈ ఔల్ కనిపించింది. ఇది ఏదో చిన్న బస్ స్టాప్ లాగా చిన్నగా లోపల కూర్చోడానికి బెంచ్ సిట్టింగ్ అలా అంతా ఉంది.
సో ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. అక్కడ ట్రీ చూసారా, ఒక ఒక ఫ్లవర్ పాట్ లాగా, ఒక కూజా లాగా ఉంది. అలాగా డిఫరెంట్ షేప్స్, ఎవ్రీ ట్రీ, ఎవ్రీ సీనరీ, ఒక్కొక్క స్పాట్ లైక్ డిఫరెంట్ కలర్స్తో అలా అయితే అంతా మెయింటైన్ చేశారు. సో ఇంకా చూస్తే ఒక 13 ఎకర్స్లో ఒక మ్యాన్ మేడ్ బీచ్ కూడా చేస్తున్నారు అని చెప్పారు. బట్ అటువైపు మమ్మల్ని అలౌ చేయలేదు. సో అక్కడ ఇంకా వర్క్ నడుస్తుంది అని చెప్పేసి మమ్మల్ని అయితే అలౌ చేయలేదు. అండ్ ఇంకా మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఫుడ్ అండ్ స్నాక్స్ కానీ, కాఫీ, కూల్ డ్రింక్స్ అలా వాటికి కూడా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. అండ్ 2-3 పెద్ద రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ బయట ఫుడ్ కూపన్స్ కూడా మనం స్టార్టింగ్లోనే టికెట్ తీసుకునేటప్పుడు తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ ఇది చూడడానికి ఒక మ్యాక్సిమం ఒక 3-4 అవర్స్ అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా స్పాట్స్ కూడా మరీ ఎక్కువ స్పాట్స్ లేవు. 600 స్పాట్స్ అన్నారు, కానీ నాకైతే 600 స్పాట్స్ కనపడలేదు. సో మొక్కలు ఇంకా అలా తెచ్చారు, చేస్తూ ఉన్నారు. చాలా వర్క్ అయితే కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉండింది. అండ్ మేము వెళ్ళినప్పుడు యాక్చువల్ టికెట్ అది 1600 అన్నారు. బట్ మేము వెళ్ళినప్పుడు ఆ టికెట్ వచ్చేసి 1200. సో నేను అనుకోవడం 1200కి యూ హ్యావ్ బెటర్ ఆప్షన్స్. బట్ ఇది అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ చాయిసెస్ ఉంటాయి. బట్ నేచర్ లవర్స్కి అయితే ఇదైతే పర్ఫెక్ట్ స్పాట్, నో డౌట్ ఇన్ ఇట్. బట్ నార్మల్గా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకున్న వాళ్ళకి లైక్ ఐ డోంట్ ఫీల్ లైక్ వాళ్ళకంత వర్త్ అనిపించకపోవచ్చు. సో ఇది వచ్చేసి ఒక యాంట్ అనమాట. సో ఎవ్రీ ఇలాంటి షేప్స్ బయట ఒక కోట్ లాగా పెట్టారు, బాగుండింది. సో ఇది వచ్చేసి ఇంకొక స్పాట్. సో హార్ట్ షేప్లో స్పాట్ ముందర చూసారా, ఒక కోట్ కూడా ఉందన్నమాట. సో అలాగా. అండ్ ప్లాంట్స్ చూసారా, చుట్టూ ఒక షేప్లో లీవ్స్లో వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి ఒక జాపనీస్ గార్డెన్ అంటారనమాట. సో లీవ్స్ అవన్నీ ట్రీస్ డిఫరెంట్ షేప్లో కట్ చేసి ఉంటారు. సో కొంచెం డిఫరెంట్గా, నేనైతే ఇలాంటిది ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను రామోజీ ఫిలిం సిటీ అక్కడ అయితే ఎప్పుడు వెళ్ళలేదు. సో అక్కడ ఉంటాయంట, బట్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. హే గాయ్స్, సో నేను ఫస్ట్ టైం ఒక గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను నా ఛానల్లో. సో ఏంటంటే నేను రీసెంట్గా ఎక్స్పీరియన్స్కి వెళ్ళినప్పుడు నాకు ఒక టికెట్ ఫ్రీగా ఇచ్చారనమాట, ఒక కాంప్లిమెంటరీ అంట. ఆ రోజు ఏదో సమ్ ఆఫర్ నడుస్తుంది. సో ఇది వచ్చేసి March 9th వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీరు 1 రూపీ కూడా పే చేయని అవసరం లేదు. ఇది ఇస్ లైక్ కంప్లీట్ ఫ్రీ టికెట్ అనమాట. సో ఏంటంటే ఇది March 9th వరకే వ్యాలిడ్ ఉంటుంది. సో నేను ఒక గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఫ్రైడే వరకు మీన్స్ Feb 14th వరకు నేను గివ్ అవే రన్ చేస్తాను. సో Feb 14 ఫ్రైడే 6 o'clock నేను విన్నర్ని అనౌన్స్ చేస్తాను. సో వాళ్ళకి ఈ టికెట్ అయితే నేను కొరియర్ చేస్తాను. సో ఫ్రైడే వరకు ఈ గివ్ అవే రన్ అవుతుంది అనమాట. అండ్ మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటే సో ఖచ్చితంగా ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడం చాలా సింపుల్. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు నచ్చిన స్పాట్ ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ వీడియోలో. అండ్ దట్స్ ఇట్, ఆల్ ద బెస్ట్. గ్రో అవుతాయన్నమాట. అండ్ కటింగ్ కూడా లీవ్స్ కానీ ఒక రకమైన డిఫరెంట్ యూనిక్ డిజైన్ ఇది. అండ్ ఇవి మొత్తం ఈ సెక్షన్ మొత్తం జాపనీస్ గార్డెన్ అని చెప్పేసి అటువైపు ఒక ఫీలింగ్ని అయితే తీసుకొచ్చింది. సో నాకు ఇది కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఈ స్పాట్ కూడా పర్ఫెక్ట్ ఫర్ ఫోటోషూట్స్ ఆర్ ప్రీ వెడ్డింగ్స్, ఫర్ ఎనీథింగ్, ఫర్ ఎనీ ఫోటోషూట్స్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. అండ్ ఈ ట్రీస్ చూసారా, ఇవి కూడా ఇంకొక డిఫరెంట్ డిజైన్ అనమాట. సో ఎవ్రీ ట్రీ, మోస్ట్ ఆఫ్ ద ట్రీస్ లైక్ రొటీన్ అయితే ఉండదు, సమ్ స్పెషాలిటీ అయితే ఉంటుంది. ఈ ట్రీస్ అయితే లైక్ డిఫరెంట్ వేలో గ్రో అయ్యాయి. సో ఆల్మోస్ట్ ఒక 12 years పట్టిందంట డిఫరెంట్ ట్రీస్ని తీసుకొని రావడానికి, ఇక్కడ పెట్టడానికి, అండ్ మెయింటెనెన్స్, దాన్ని చూసుకోవడం, వాటరింగ్, ఎవ్రీథింగ్. సో ఈ వైట్ స్టోన్స్ అవి చూసారా, అసలు కెమెరాకి చాలా బాగా కనిపించాయి. అక్కడ చూడడానికి కూడా చాలా బాగుండింది.
అండ్ ఓన్లీ ఎండ ఒకటే ఉన్నింది కానీ అదర్ దాన్ దట్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ అవుటింగ్ లైక్ వింటర్స్లో రైనీ సీజన్లో అలాంటి క్లౌడీ వెదర్ ఉన్నప్పుడు ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు వీకెండ్ గెట్ అవేస్లో హైదరాబాద్ నుంచి. సో ఈ ప్లేస్ అయితే మొత్తం అలాగా టోటల్ ఒక చిన్న పాండ్ లాగా జాపనీస్ గార్డెన్ అని చెప్పేసి ఇలా ఉంటుంది. సో చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంది. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఆర్చ్ కూడా చూసారా, డిఫరెంట్గా చాలా బాగా పచ్చగా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్పాట్కి వెళ్తున్నాము. అక్కడ మరి ఇంకొక డిఫరెంట్ ఫోటోషూట్ స్పాట్ అనమాట. సో ఇవన్నీ ఎల్లో ఫ్లవర్స్. సో ఎల్లో ఫ్లవర్స్ అండ్ ఇవి కూడా డిఫరెంట్ ఫ్లవర్స్. ఐ డోంట్ నో లైక్ ఆ స్పాట్ నేమ్ అయితే నాకు తెలియదు, ఎందుకంటే అక్కడ నేమ్స్ అయితే ఏవి మెన్షన్ చేయలేదు. సో అవైతే వాళ్ళు త్వరగా చేయాలన్నమాట. సో రోడ్స్ కూడా సరిగ్గా లేవు. అండ్ ఈ స్పాట్ అయితే ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఫోటోషూట్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ. సో ఈ క్యూట్ బేబీ ఇలా పెట్టారనమాట. సో రాయి మీద వాళ్ళు చెక్కారు. సో ఒక చిన్న బేబీ పడుకున్నట్లు బాగా క్యూట్గా అనిపించింది. సో ఇలాంటివి అక్కడ చాలా ఉన్నాయి, అక్కడక్కడ అలా పెట్టారనమాట. సో డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ థీమ్స్తో పెట్టారు. అండ్ ఇది వచ్చేసి సమ్ పీపుల్ చిన్న పిల్లలు ఆడుకుంటున్నట్టు ఇది చూసారా, ఒక ఫ్రాగ్ ఫ్యామిలీ అండ్ వెనకాల కొన్ని ఫిషెస్ అలా కూడా పెట్టారు. సో ఇది ఇంకా డెవలప్ చేయాలంట. సో ప్రెజెంట్ జస్ట్ యానిమల్స్ ఫిగర్స్ మాత్రం అక్కడ పెట్టారు. అండ్ ఇంకా మాకు అప్పటికే ఒక 1.5 hour అయిపోయింది. సో నెక్స్ట్ కార్ట్ ఎక్కేసి నెక్స్ట్ స్పాట్కి వెళ్ళాము. సో ఇక్కడ కూడా చూసారా, అవి నార్మల్గా మనం ఫారిన్ కంట్రీస్లో చూస్తాము అలాంటి ప్లాన్స్. సో అవి అన్నమాట. అలా అక్కడక్కడ కొన్ని డిఫరెంట్ ప్లాన్స్ డిఫరెంట్ ప్లేసెస్లో అలా పెంచుతున్నారు. సో అక్కడక్కడ ఇలాగా కొన్ని బొమ్మలు లాంటివి పెట్టారు. అండ్ సో ఇక్కడైతే తిరగడానికి చాలా ఉంది, ఆల్మోస్ట్ ఒక 150-200 acres అంట. అండ్ ఇది చూసారా, ఇదైతే నాకైతే మన ఐకియా దగ్గర క్యాట్ ఉంటుంది కదా రోడ్ మీద, సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. అండ్ ఇవి ఇలాగ డిఫరెంట్ యానిమల్స్. సో అలా అడవిలో ఉన్నట్లు లాగా పెట్టారు. అండ్ ఇదొక ఎలిఫెంట్ చెట్లలో వెళ్ళిపోయింది, కనిపించట్లేదు అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న క్యాట్. అండ్ ఈ స్టోన్స్ కూడా వాళ్ళు చాలా వేరే ప్లేసెస్ నుంచి తీసుకొచ్చారు ఇలాంటి స్టోన్స్, ఫాజిల్స్ అంట. అండ్ అక్కడ కొబ్బరి చెట్లు చూసారా, కొంచెం డిఫరెంట్ షేప్లో పెంచారు. అండ్ కన్స్ట్రక్షన్ అదంతా ఇంకా జరుగుతోంది. చాలా ప్లేసెస్ ఇంకా చాలా కన్స్ట్రక్షన్ అయితే చేయాలి, టైం ఇంకా చాలా పడుతుంది. సో మీరు నేను వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ ఫర్ 1200 ఆర్ 1600, ఐ డోంట్ నో ఎన్ని రోజులు వాళ్ళు 1200 పెడతారు అని చెప్పేసి. సో 1600కి అయితే ప్రెజెంట్ ఇట్స్ నాట్ దాట్ వర్త్. రెగ్యులర్గా అయితే లైక్ నేచర్ లవర్స్ అయితే అలా అయితే వెళ్ళొచ్చు, కానీ ఫర్ నార్మల్గా అయితే అంత వర్త్ కాదు ప్రెజెంట్ అనిపించింది. కొంచెం సమ్మర్ అయిపోయిన తర్వాత లైక్ ఇయర్ ఎండింగ్లో కానీ లైక్ రైనీ సీజన్ వింటర్ సీజన్ అలాంటి టైంలో వెళ్తే కొంచెం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా కొంచెం డెవలప్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. సో నా ఫీలింగ్ అయితే, నా ఎక్స్పీరియన్స్ అయితే అదనమాట. బట్ మీరైతే 1 day ప్లాన్ అలా చేసుకోవచ్చు. చిలుకూరు బాలాజీ టెంపుల్ ఇది అండ్ గండిపేట్ ఇలా ఒక 3 places 1 dayలో కవర్ చేసుకొని ఒక కంప్లీట్ ఒక సాటర్డే ఆర్ సండే గెట్ అవే లాగా అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.